వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు అంటే శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఓ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. విషయం ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈరోజు మొట్టమొదటిసారి విచారణ జరిగింది. ఈ విచారణకు కేటీఆర్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరొక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏ బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి ఏం చెప్పారంటే, ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ను పరిశీలించినట్లు, వాళ్ళు ఛార్జ్ షీట్లో చెప్పినటువంటి ఆరోపణలకు ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ కేసు విచారణను అడ్మిట్ చేసుకొని విచారణ మొదలు పెట్టాలని నిర్ణయించినట్లుగా ప్రకటించి ఈరోజు జరిగింది లాంఛనమే కాబట్టి తర్వాత విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించటమే కేటీఆర్కు షాక్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇది దాదాపు 2.5 సంవత్సరంగా కేసు విచారణ జరుగుతోంది. ఈ మధ్యనే అంటే మొన్న మార్చిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మేలో ఈ ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ నెలలోనే నోటీసులు ఇచ్చింది. ఈరోజు మొదటి విచారణ జరిగింది. దీనికి నేపథ్యం ఏమిటంటే, బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ, ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది బ్రిటన్లో. వాళ్ళతో మాట్లాడుకుని, వాళ్ళతో టైఅప్ చేసుకుని హైదరాబాదులో ఫార్ములా కార్ రేసును నిర్వహించాలనుకున్నారు. నిజానికి ఆయన నిర్వహించిన శాఖలకు అనుకున్నటువంటి ఫార్ములా కార్ రేసుకు సంబంధం లేదు. అయితే హైదరాబాదు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన కార్ రేసును ఇక్కడ నిర్వహించాలని అనుకున్నానని చాలాసార్లు చెప్పారు. సరే, అది కూడా నిజమే అనుకోవచ్చు. అయితే ఈ కేసు ఎలా అసలు మొదలైందంటే, కార్ రేసు జరగకుండానే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, ఎన్నికల కమిషను నిబంధనలు అడ్డొచ్చాయి. 2023 ఎన్నికల సందర్భంగానే ఈ కార్ రేసు నిర్వహణ చేయాలని కేటీఆర్ అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే సమయానికి సడన్గా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దాంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, బయటకు వచ్చింది ఏమిటంటే, కార్ రేస్ నిర్వహణ పేరుతో సుమారుగా 54 కోట్ల రూపాయలు కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ ఖాతా నుంచి సుమారుగా 54 కోట్ల రూపాయలను బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్కు బదిలీ అయిందని. అసలు కార్ రేస్ నిర్వహణ జరగలేదు. దాని ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే జరిగినాయి. జరగని కారు రేసుకు మరి 54 కోట్లు బదిలీ అవ్వడం ఏమిటి అనేది ఇక్కడ ఆశ్చర్యం వేసింది. దాంతో కాంగ్రెసు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన తర్వాత కేసులు గీసులు ఎవరైనా అనుకుంటారన్నారు, కానీ అది బీఆర్ఎస్ హయాం కాబట్టి ఎక్కడ ఏం జరగలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ఫార్ములా కార్ రేస్ నిర్వహణ మీద ఏసీబీతో విచారణ చేయించారు. ఏసీబీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ కూడా విచారణ జరిపింది. ఇప్పుడు కూడా ఇంకా జరుపుతోంది. ఈ దాదాపు 2 సంవత్సరాల విచారణలో తేలింది ఏమిటి అంటే, కేటీఆర్ నిధుల దుర్వినియోగం చేశారని, అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని రకరకాలుగా బయటకు వచ్చిన విషయాలు. ఎలాగంటే, ముందు 54 కోట్ల రూపాయల బదిలీ ఏమిటో చూద్దాం. 54 కోట్లను బదిలీ చేయాలి అంటే ముందు ఆర్థిక శాఖ అనుమతి అవసరం. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించి ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఈ 54 కోట్ల రూపాయలను దాన్ని విదేశీ మారక ద్రవ్యంలోకి మార్చి బ్రిటన్ సంస్థకు చెల్లింపు చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకోవాలి.
ఎందుకు? ఏ రాష్ట్రంలో అయినా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇంత భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టడము, బదిలీ చేయడం నిషిద్ధం. అందుకని ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా అవసరం. అయితే కేటీఆర్ ఈ 4 అనుమతులు ఎక్కడా తీసుకోలేదు. రాత మూలకంగా ఎక్కడ సంతకాలు పెట్టలేదు. దీనికి సంబంధించి రాతకోతలు కూడా జరగలేదు. మరి ఏమీ జరగకుండానే నిధులు ఎట్లా బదిలీ అయిపోయినాయి? ఎలా అయిపోయినాయంటే, మొబైల్ వాట్సాప్లో కేటీఆర్ నుంచి అరవింద్ కుమార్కు ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడు అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మున్సిపల్ శాఖ పరిధిలోనే హెచ్ఎండిఏ కూడా పనిచేస్తుంది. సో తమ మంత్రి నుంచి వాట్సాప్లో ఆదేశాలు వచ్చాయి కాబట్టి అరవింద్ కుమార్ ఏం చేశారు? చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఆ డబ్బులు ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెల్లించాలి అని. వెంబటే మంత్రి దగ్గర నుంచి వచ్చింది, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి చీఫ్ ఇంజనీర్ కూడా నిధులు బదిలీ చేసేశారు. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఎప్పుడో బయటపడింది ఈ విషయాలన్నీ కూడా. సో ఇక్కడ స్పష్టంగా అధికార దుర్వినియోగము, నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన అన్నీ బయటపడుతున్నాయి. అయితే కేటీఆర్ ఏమంటారు? ఎక్కడ ₹1 అవినీతి జరగలేదు. తాను హైదరాబాదు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశాను తప్ప ఎక్కడ దురుద్దేశం లేదు. కావాలంటే ఎన్ని విచారణలైనా చేసుకోండి, ఇది ఒక లొట్టపీసు కేసు అంటూ పదే పదే వాదిస్తూనే ఉన్నారు మొదటి నుంచి కూడా. మరి అధికార దుర్వినియోగం మాట ఏమిటి? అక్రమంగా నిధుల బదిలీ సంగతి ఏమిటి అంటే దాని గురించి మాట్లాడరు. తనకు తెలియకుండా, ఆమోదం తీసుకోకుండా సుమారుగా 45 కోట్ల రూపాయలను బ్రిటన్ సంస్థకు బదిలీ చేసినందుకు ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. సుమారుగా 8-9 కోట్ల రూపాయలు. మరి జరిమానా విధించింది, తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది అంటేనే తప్పు జరిగినట్లే కదా అర్థం. దానికి బాధ్యులు ఎవరు? కేటీఆరే కదా. కేటీఆరే ఆదేశాలు ఇవ్వకపోతే అరవింద్ కుమార్ ద్వారా బిఎల్ఎన్ రెడ్డి నిధులు బదిలీ చేసే అవకాశమే లేదు కదా అసలు. దాని గురించి మాత్రం మాట్లాడరు. మళ్ళీ ఇక్కడ అవినీతి అన్నది పక్కన పెడితే అధికార దుర్వినియోగం అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇదే విషయాన్ని ఏసీబీ కూడా తన ఛార్జ్ షీట్లో చెప్పి దానికి ఆధారాలు కూడా చూపించింది. అందుకనే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానము ఈ కేసును విచారణకు స్వీకరిస్తున్నట్టు చెప్పటమే కేటీఆర్కు ఒక పెద్ద షాక్. మరి ఆగస్టు 25వ తేదీ తదుపరి విచారణలో కోర్టు ఏం చెబుతుందో చూడాలి. థ్యాంక్ యూ.